సెల్ ఫోన్ మోగింది. బట్టలు మడత పెడుతున్న జానకి మోగుతున్న సెల్ ఫోన్ తీసుకొని స్విచ్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో జానకి, నేను ప్రియా మాట్లాడుతున్నానే. సెల్ ఫోన్లో అవతలి కంఠం. చెప్పవే, ఎలా ఉన్నావ్? బాగున్నానే. ఇప్పుడు అబిడ్స్కి వచ్చాను. అక్కడ మీ ఆయన్ను చూశాను. ఆయన నిన్ను గుర్తుపట్టారా? బాగా మాట్లాడారా? మాట్లాడలేకపోయాను. ఎవరో ఒక అమ్మాయితో బట్టల కొట్లో నుండి బయటకు వచ్చారు. అది చూసి నేను ఆయన్ని కలుద్దామని ఆయన దగ్గరకు వెళ్ళేలోపు ఆయన గుంపులో కలిసి కనుమరుగయ్యారు. ఆందోళనలో పడిన జానకి తేరుకొని, అది ఆమె మా చుట్టాలమ్మాయి. సరే, నువ్వొకరోజు మా ఇంటికి రావే అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆలోచించటం మొదలుపెట్టింది జానకి. గుండె దడతో వేగంగా కొట్టుకుంటోంది. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఆలోచించి ఆలోచించి అలసట చెందటంతో తల తిప్పుతున్నట్టు అనిపించింది జానకికి. ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరో అర్థం కావటం లేదే. నీరసంతో మంచం మీద వాలిపోయింది జానకి. అప్పుడు ఆమెను పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. జానకి, ఎందుకు చాలా డల్గా ఉన్నావ్? స్నేహితురాలు ప్రియా అడిగింది. నిన్న సాయంత్రం నుండి ఆలోచనలు నన్ను వేధించుకు తింటున్నాయే. రాత్రంతా నిద్రలేదు. దేని గురించే అంత ఆలోచన? నా పెళ్లి గురించే. ఇక దాని గురించి ఆలోచనలెందుకే? అరవింద్ నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడుగా, అది కూడా వచ్చే వారమేగా. అదే నా ఆలోచనలకు ముఖ్య కారణం. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతున్నందుకు సంతోషపడాలి గాని దానికి కూడా ఆలోచనలెందుకే? పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నాము. చాలా పెద్ద తప్పు చేస్తున్నానని నా మనసు నన్ను ప్రశ్నిస్తోంది. అంటే నీ మనసులో నీకు అరవింద్ పైన నమ్మకం లేదు అంతేగా? ప్రియా: లేకపోతే ఏమిటే? ఇన్ని రోజుల మీ ప్రేమకు శుభం కార్డు పడబోతుందని సంతోషపడాల్సింది పోయి ఇప్పుడు మీ పెద్దల గురించి ఆలోచిస్తావేమిటి? నువ్వు ఎంత ప్రాధేయపడ్డా అరవింద్తో నీ పెళ్లికి ఒప్పుకోని వాళ్ళ గురించి ఇంకా ఆలోచనలేమిటే? అది కాదే, పెళ్లి తర్వాత బంధువులమని చెప్పుకొని ఎవరూ మా ఇంటికి రారు. మేము ఎవరింటికి వెళ్ళలేము. ఒంటరిగానే బ్రతకాలి కదా. తప్పదే, కొన్ని రోజులు ఒంటరిగా బ్రతకాలి. కానీ అది నువ్వనుకున్నట్టు శాశ్వతంగా మాత్రం కాదు. మనవడో మనవరాలో పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళే వస్తారంటావా? అంత చీపుగా ఏ తల్లిదండ్రులను అంచనా వేయను. మరైతే వాళ్ళ ప్రేమను నువ్వు తిరిగి గెలుచుకోవాలి. వాళ్ళను నీ దగ్గరకు రప్పించుకోవాలి. అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. చూడు జానకి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోబోయే మీరు వాళ్ళ ముందు ఆనందంగా జీవించి చూపాలి. దానికి తారక మంత్రం మీరిద్దరూ ఒకరి మీద ఒకరు నమ్మకంతో దాంపత్య జీవితం కొనసాగించాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ పోతే అది మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తగినంత బలం చేకూరుస్తుంది. భయాన్ని, పిరికితనాన్ని దూరం చేసి జీవితంపై అనేక ఆశలను పెంచుతుంది. మీ అన్యోన్య దాంపత్య జీవితం చూసి మీ కుటుంబాలు మీ దగ్గరకు వస్తాయి. అది సాధ్యమా? సాధ్యమే. ఎందుకో తెలుసా? పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమికులలో అధిక శాతం విడిపోయున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, పిల్లల ప్రేమను అంగీకరించి ఇరు కుటుంబాలు ఒప్పుకొని తల్లిదండ్రులు పీటల మీద కూర్చొని చేసిన పెళ్లిళ్లలో కూడా అధిక శాతం కలిసి కాపురం చేయటం లేదు. రెండింటిలోనూ భార్యాభర్తల మధ్య అర్థం పర్థం లేని గొడవలే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవటం ఎందుకే? చెప్పానుగా, భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గి ఒకరి మీద ఒకరు అనుమానపడి అర్థం పర్థం లేని గొడవలు పడటమే. నేను మాత్రం నా అరవింద్ను ఎప్పటికీ ఏ విషయంలోనూ అనుమానించలేను. నాకు తెలుసు. అరవింద్ 24 క్యారెట్ల బంగారం. చేతిలో మల్లెపువ్వులతో ఇంటికి వచ్చాడు జానకి భర్త అరవింద్. కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. మెయిన్ డోర్ తెరుచుకోలేదు. మళ్ళీ ఇంకోసారి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. ఎప్పుడూ ఒక్కసారి కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే జానకి తలుపు తెరుస్తుందే. ఈ రోజేమిటి 2 సార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తెరవలేదు? నిద్రపోతోందా? ఈ టైంలో నిద్రపోదే అనుకుంటూ మూడోసారి కాలింగ్ బెల్ నొక్కి తలుపు కూడా తట్టాడు. మెయిన్ డోర్ తలుపులు తెరుచుకున్నాయి. భార్య ముఖం చూశాడు.
కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు కొంచెం చెదిరి ఉండటంతో ఓ నిద్రపోతున్నావా? ఈ టైంలో నిద్రపోవే అంటూ చేతిలోని మల్లెపువ్వులను భార్య చేతికి ఇవ్వబోయాడు. భర్త చేతిని విసురుగా కొట్టి పువ్వులు నాకు, చీర వేరొకరికా? భార్య చేష్టకు ఆశ్చర్యపోయిన అరవింద్ ఏమైంది జానకి? ఎందుకంత కోపంగా ఉన్నావ్? అని అడిగి కిందపడ్డ మల్లెపువ్వులను తీయబోయాడు. ఎవత్తినో ఒక దానిని తీసుకుపోయి బట్టల కొట్లో సరసాలాడలేదు. నాకంతా తెలుసు. మిమ్మల్ని నేనెంతగానో ప్రేమిస్తున్నాను. నా మనసులో మీకు నేను గుడి కట్టి అందులో మిమ్మల్ని పూజించని రోజే లేదు. అందరి మగాళ్ళలాంటి వారు మీరు కాదని నేను ఎంతో మురిసిపోయాను. కానీ మీరు ఏకంగా ఒక అమ్మాయిని మీతో వెంటబెట్టుకొని మార్కెట్ అంతా ధైర్యంగా తిరిగారు. అందరికీ కనిపించారు. నన్ను మోసం చేశారు అంటూ ఏడుస్తూ బెడ్రూమ్ లోపలకు వెళ్ళి గొళ్ళెం పెట్టుకుంది. జానకి, జానకి, నా మాట విను అంటూ జానకి వెనుకే వెళ్ళిన అరవింద్కు భయం వేసింది. గది లోపలకు వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్న జానకి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ ఆలోచన అతనిలో వణుకు తెప్పించింది. జానకి, జానకి అని గట్టిగా పిలిచాడు. లోపల నుండి పలుకు లేదు. గబగబా సందు వైపున్న కిటికీలో నుండి గదిలోకి చూశాడు. జానకి మంచంపై కూర్చొనున్నది. అమ్మయ్య అనుకుంటూ కిటికీ దగ్గర నిలబడి జానకి, జానకి అని అరిచాడు. జానకి అతని వైపు తిరిగి చూడలేదు. ఇంతకంటే గట్టిగా అరవలేను జానకి. ఏదో జరుగుతోందని చుట్టుపక్కల వాళ్ళంతా మనింటి ముందు గూడతారు. ఇది అవసరమా? అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న మనకు ఈ గొడవేమిటి? తలుపు తెరువు. నాతో వచ్చిన అమ్మాయి ఎవరో చెబుతాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటి పెద్దలను లెక్క చేయకుండా మీ వెనక వచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పారు. దీనికెవరూ లేరు. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళలేదు. మన కాళ్ళ కిందే పడుంటుంది అనేగా మీ ధైర్యం. జానకి, ఎందుకలా ఏవేవో ఊహించుకుంటావు? నేనెవరితో వెళ్ళానో తెలుసుకుంటే నువ్వు క్షమాపణ చెబుతావు. మళ్ళీ ఇదొక నాటకమా? నేను సారీ చెప్పేటంతటి ముఖ్యమైన మనిషా? అలాంటి వారు మనకెవరు? ముందు గది తలుపు గొళ్ళెం తీయి. ఆ అమ్మాయి ఎవరో చెబుతా. జానకి గది తలుపు తెరవటానికి లేచింది. అరవింద్ పరిగెత్తుకొని ఇంటి లోపలకు వచ్చి తలుపు ముందు నిలబడ్డాడు. గది తలుపు తెరిచిన జానకి, లోపలకు రాకండి, బయట నుండే చెప్పండి. ఆ ముఖ్యమైన మనిషి ఎవరో తెలుసుకుంటాను. నేను బట్టల కొట్టుకు తీసుకువెళ్ళిన అమ్మాయి వేరెవరో కాదు, నీ చెల్లెలు అశ్విని. నా చెల్లెలా? అంటూ ఏదో చెప్పబోయింది. ఆగు జానకి, నేను చెప్పింది వినకుండా నన్నో మీ చెల్లెల్నో అవమాన పరిచి మాట్లాడకు. నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత మాట్లాడు. మా టీవీ ఛానల్ ప్రోగ్రాం కోసం మీ చెల్లెలు చదువుతున్న కాలేజీకి వెళ్ళాం. చాలామంది ఆడపిల్లలు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అశ్విని కూడా ఉంది. అక్కడున్న ఆడపిల్లలందరూ ఎంతో ఫ్యాషన్గా ఖరీదైన అందమైన డ్రెస్సులు వేసుకున్నారు. కానీ మన అశ్విని వేసుకున్నది పాత చుడిదార్. అది చూసిన వెంటనే నా మనసుకు బాధ కలిగింది. మీ తాగుబోతు నాన్నకు మీ కుటుంబాన్ని గమనించే టైం ఎక్కడుంది చెప్పు? పెళ్లి కాకముందు నీ సంపాదన మీ కుటుంబానికి సహాయంగా ఉండేది. మన ప్రేమ వివాహంతో ఇప్పుడు అది కూడా లేదు. మీ తల్లిదండ్రులు మన ప్రేమ వివాహాన్ని అంగీకరించకపోయినంత మాత్రాన ఆ కుటుంబం మన కుటుంబం కాకుండా పోతుందా? అశ్విని నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. అశ్వినిపై బాధ్యత మనకి లేదా? పిలిచిన వెంటనే రాననే చెప్పింది. నేను బలవంతం చేస్తే నాతో వచ్చింది. బట్టల కొట్టుకు తీసుకువెళ్ళి 4 కొత్త చుడీదార్లు కొనిపెట్టి ఇంటికి పంపించాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవని అనుకున్నాను. అందుకే నీకు చెప్పకుండా చేశాను. అరవింద్ చెప్పి ముగించేలోపు గబుక్కున భర్తను వాటేసుకొని తప్పైపోయింది, నన్ను క్షమించండి అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.